కావలిని అడ్డంగా దోచుకున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని బెంగళూరుకి తరిమేద్దామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 2వ వార్డులో పర్యటించిన కావ్య ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసేందుకు ఏమీ లేక తాను ఎవరితో మాట్లాడడం లేదని ఏవేవో ఆరోపణలతో అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనవి మాటలు తక్కువ, పని ఎక్కువ అంటూ చెప్పారు. తన జీవితం ఎటువంటి మచ్చలేని తెల్లని చొక్కాలాంటి నిరాడంబర జీవితమన్నారు. కావలిని అడ్డుపెట్టుకుని దోచుకున్న ఎమ్మెల్యే వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే దోపిడీని ఎక్కడైనా నిరూపిస్తానని సవాల్ విసిరారు. కావలి ప్రజలు ఆలోచించాలని, తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలెక్య తదితరులు పాల్గొన్నారు. నాకు మాటలు తక్కువ, పని ఎక్కువ కాబట్టి ఈరోజు చాలా మంది కృష్ణారెడ్డి పలకలేదు అంటున్నారు. ఇది ఒక ప్రచారం. అంటే ఇక నా మీద విమర్శించడానికి ఎటువంటి ఏమి ఆధారాలు లేవు. నేను దోచుకుంది లేదు, దాచుకుంది లేదు, అవినీతి చేసింది లేదు, అక్రమాలు చేసింది లేదు, ఏ ఒక్క పోలీస్ కేసు లేదు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరన్నా కొట్టించింది లేదు, ఏమి లేని నిరాడంబర జీవితం నా జీవితం. నేను తెల్ల సొక్కా వేసుకున్నాడు, ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు 2-3 సొక్కాలు ఉండవు, ఓన్లీ తెల్ల సొక్కాలే ఉంటాయి. నా జీవితంలో పెళ్లి అయినా, శుభకార్యమైనా, అశుభకార్యమైనా తెల్ల సొక్కా తప్ప మీకు ఎవరికి ఇంకొక రకంగా కనిపించదు. కారణం ఈ తెల్ల సొక్కా వేసుకున్నాడని నిర్ణయించుకున్నా. ఈ తెల్ల సొక్కా మీద ఎటువంటి మచ్చ లేదో నా జీవితంలో, నా అంతరాత్మలో, నా మనసులో వాచ కర్మగా తప్పు చేయకూడదు అనుకున్నా. ఇప్పటి వరకు తప్పు చేయలే. దేవుడి ఆశీర్వాదం, పేదల జీవులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా, ఎవరు ఒక్క గాడ్ ఫాదర్ లేకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నేను చేసుకున్న బాట, నేను నడిచిన నడవడిక, నేను నడిచే ప్రవర్తన, నా విధి విధానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నేను కూడా దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున దొంగలే దొంగ అని అరిచేస్తున్నారు. దొంగతనం చేసిందోరు, ఈ కావులను దోచుకుందోరు, ఈ కావుల్లో నిజంగా మనందరూ కూడా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈ రోజున ఒక ఆదర్శమైన మూర్తి, ఒక కాపు నాయకుడు, ఒక ఆదర్శమైన మూర్తి, కాపు సంక్షేమం కోసం పోరాడి అసూలు భాషల రంగా విగ్రహాన్ని ఎన్ని రాజకీయ కోణాల్లో తీర్చిదిద్దిన విషయాన్ని కూడా ఈ దేవరకొండకి సీన్లు తెలుసు, నాకు తెలిసిన విషయాన్ని కూడా చెప్తున్నా. అంటే పెద్దల యొక్క విగ్రహాలు పెట్టుకునే దగ్గర కూడా రాజకీయం చేసే నాయకులు మనకు కావాలకి అవసరమని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగు జీవిస్తున్నాం. మొన్నటి రోజున ఫోన్ చేశాడు, వచ్చాడు, కలిశాడు, అన్నా మంచి రోజు చూసుకుని జారుతానన్నాడు. ఈరోజు చేరినందుకు సర్వదా బ్రదర్ తప్పకుండా నాకు ఒక తమ్ముడు దొరికాడని మనసులో ఉంచుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నీ ఆలోచనలు, నీ ఆశయాలు, నీ భావాలు తప్పకుండా నాకు దగ్గరగా కనెక్ట్ అయినాయి కాబట్టి మనిద్దరు ఇంత తొందరగా దగ్గర అయ్యామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో నీ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దే దాంట్లో ఒక అన్నగా నీకు పక్కన ఉంటాననే విషయాన్ని కూడా నీకు హామీ ఇస్తూ, నీ ప్రవర్తన ఈ రోజుతో కాపునాడు కావాలలో తెలుగుదేశం పార్టీలో చేరే క్రమాన్ని రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ రేపటి నుంచి కాపు నాయకులందరూ కూడా తెలుగుదేశంలో తీసుకొచ్చేదానికి నీ వంతు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నీ ఒక్కడితో ఆగకూడదు ఈ యజ్ఞం నీ ఒక్కడితో ఆగకూడదు. రంగా యొక్క ఆ విగ్రహాన్ని, ఆవిష్కరణని రేపు లోకేష్ బాబు చేత, రేపు ఏదైనా పెద్ద నాయకుల చేత ఓపెన్ చేసి ఇచ్చిన నాటికి మనందరూ కూడా కలిసి కావలలో కాపులంటే తెలుగుదేశం అంటే కాపులు అనే నాయకత్వాన్ని నింపేటట్లు నువ్వు జోష్ చేసి నింపి నువ్వు ముందుకు వస్తావని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ 2వ వార్డు మా రమణన్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, సుబ్బారావు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కొద్ది పరిచయంలోనే నాకు దగ్గరైనటువంటి వ్యక్తులు గుత్తికొండ కిషోర్ కూడా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తులే. తప్పకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ మేధావుల వరకు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దాంట్లో చాలా మంది ఇంకా సిమెంట్ రోడ్డు లేక, డ్రైవ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం. తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ, నాకు
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.